విశ్రాంతి ఉద్యోగులకు 1వ తేదీన పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా బద్వేల్ తాలూకా ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి ముళ్లపాటి పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో పెన్షన్ రాక మందులకు, ఆసుపత్రి ఖర్చులకు ఇబ్బంది పడే పరిస్థితిని గమనించాలని, అందుకు 1వ తేదీని పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరియు క్వాంటంకు సంబంధించి గతంలో 70 సంవత్సరాలు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20% ఇచ్చేవారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 70 సంవత్సరాలు దాటిన వారికి 7%, 75 దాటిన వారికి 12%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20% ఇవ్వడం అన్యాయమని, గతంలో మాదిరిగా క్వాంటం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 15%, 80 ఏళ్లకు 20% విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము యథావిధంగా అది అమలు చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం. 3వ విషయం ఏంటంటే, మాకు సంబంధించిన హెల్త్ కార్డు విషయంలో కార్పొరేట్ కాలేజీలో కొన్ని హాస్పిటల్లో అలౌ చేయడం లేదు. దయచేసి అన్ని కార్పొరేట్ కళాశాలల్లో, వైద్య కళాశాలలో విశ్రాంతి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ హెల్త్ కార్డును అలౌ చేసి వాళ్ళకు గుండె సంబంధంగా అయితేనేమి, కిడ్నీ సంబంధంగా అయితేనేమి, లివర్ సంబంధంగా ఏ సంబంధంగా అయితేనేమి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చడానికి అన్ని